డిక్షన్ పై పట్టు సాధించిన హీరోస్ లో నారా రోహిత్ ఒకడు. సహజంగా ఉండే నటన అతనికి వరం. సో మళ్ళీ ఒక కొత్త పాత్రలో మన ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. రీమేక్ అనే సర్కిల్లే కంపారిజన్స్ మొదలవుతాయి. కానీ నారా రోహిత్ వర్షన్ ఆఫ్ యాక్టింగ్ మనం చూడబోతున్నాము భైరవంలో. హాయ్ సార్. హలో సార్ నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. ఫ్రీ అవుతున్నారా మీడియాతో? స్టార్టింగ్ లో అయితే 10 నిమిషాల్లో అన్ని వైండప్ అయిపోయి ఇప్పుడు కొంచెం బెటర్ అండి. ఫస్ట్ మీద నుంచి పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ లో అన్ని వన్ వర్డ్స్ 10 నిమిషాల్లో ఇంటర్వ్యూ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవాడి. ఇప్పుడు కొంచెం షార్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ సార్, ఎప్పుడు కలిసినా కూడా పాజిటివ్ వైఫ్ ఉంటుంది. అంటే నెవర్ క్యారీ ఎనీథింగ్ అనే ట్యాగ్ అని మీకు సూట్ అయిద్దామో అనిపిస్తుంది సార్. ఏది క్యారీ చేస్తున్నట్టు అనిపించింది. అది ఫెయిల్యూర్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఏదైనా సరే క్యారీ చేయడం అనేది ఉంటుంది. సినిమా సెలెక్షన్స్, స్టోరీ సెలెక్షన్స్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా కమర్షియల్ తో పాటు ఎక్స్పెరిమెంటల్గా వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. అంటే ఇప్పటికీ అదే దూరంతో ఉంటారు. అంటే ఒక స్టేజ్లో మధ్యలో కొన్ని హిట్ అవుతాయేమో అనే సెన్స్లో చేయడం జరిగిందండి. కానీ మేజర్గా ఏంటంటే మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే తెలియకుండా ఒక లూప్లోకి వెళ్ళిపోయి ఇది వర్కౌట్ అవుద్దేమో అనే సెన్స్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ దోస్ డెంట్ వర్కౌట్. సో దానివల్ల కాన్షియస్గా ఒక 1 year బ్రేక్ తీసుకుందాం అని ఆలోచిద్దామని తీసుకున్నాను. బట్ అది అన్ఫార్చునేట్గా ఏంటంటే కోవిడ్ అని, దాని తర్వాత నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం కానీ, సో మల్టిపుల్ రీజన్స్ వల్ల అలా ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. బట్ మళ్ళీ గాన్ బ్యాక్. అంటే ఈ 5 yearsలో నేను తెలుసుకుంది ఏంటి అంటే, ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసిన ఐడియాలజీయే కరెక్ట్. మనం ఇంట్రెస్టింగ్గా కథలు చెప్పాలి. హిట్ అనేది డెఫినెట్గా ఎలాంటి కథకైనా కరెక్ట్ ప్యాకేజింగ్ ఇవి చేస్తే డెఫినెట్గా థియేటర్కి జనాలు వస్తారు అని నమ్మడం మళ్ళీ స్టార్ట్ చేశాను. మీరు స్టార్టింగ్ జర్నీ అప్పుడు ఏం నమ్మారో అదే నిజం. అవును, మీకు అదే సెట్ అవుతుంది. లేదు, ఇప్పుడు అది మళ్ళీ అదే ఫార్మాట్లోకి వెళ్ళిపోయాను. అంటే కథ నచ్చితేనే చేస్తున్నాను. బట్ ఏంటంటే అంతకుముందు కథ నచ్చిన తర్వాత కాంబినేషన్స్ కూడా కాదు, కథ నచ్చిన తర్వాత ఇంకా 100% వదిలేసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొన్ని సిట్ అండ్ టాక్ టు దెమ్ ఇలా అని. సో కొంచెం ఎఫర్ట్ టువర్డ్స్ బెటర్ అవుట్పుట్ రావడం కోసం ఏం చేయగలుగుతున్నాం చేస్తున్నాను. అప్పట్లో ఒకటి ఉండేవాడు, కానీ నీది నాది ఒకే కథలో మీరు బ్యాకింగ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతినిధి, కొన్ని మూవీస్ ఉంటాయి సార్. అంటే మీ పేరు చెప్పుకోగానే గుర్తొచ్చే మూవీస్ కొన్ని ఉంటాయి. అంటే ఆర్టిస్ట్కి ఆహార్యము, డిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మీ డిక్షన్ డామినేట్ చేస్తూ ఉంటుంది. మీ వాయిస్తో అరెస్ట్ చేస్తుంటారు థియేటర్ని. మీ డైలాగ్ డెలివరీకి చాలా మంచి అప్లాజెస్ వస్తాయి, మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ బాగుంటుంది నారా రోహిత్ది. ప్రతి పదము ఎలా పలకాలో అలా పలుకుతుంది అతని వాయిస్లో అనేది ఫస్ట్ టిక్ మార్క్ అనమాట. సో మాకు భైరవంకి వచ్చేసరికల్లా ప్యూర్ ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది మీ క్యారెక్టర్లో. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్లో ఎంట్రో? అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడు పోర్ట్రే చేయలేదండి నేను. అంటే ఇంత మాసీ ఫిలింలో ఎప్పుడూ చేయలేదు. సో అంత ఏంటంటే ఒక జాన్రా ఫిలిమ్స్, ఒక థ్రెడ్ మీద వెళ్ళిపోయే కథలు ఎక్కువ చేశాను. బట్ భైరవం అనేది ఐడియా యూనివర్సల్ ఐడియా. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ క్యారెక్టర్ నచ్చిందండి. అండ్ ఆ క్యారెక్టర్లో ఐ డెంట్ వాంట్ టు ఇమిటేట్ ఆర్ టేక్ రెఫరెన్స్ ఆల్సో. సో నాకు ఏంటంటే మనకు ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో ఆ యూనిక్నెస్ని మనం పోర్ట్రే చేస్తేనే ఫ్రెష్నెస్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ ఈ సినిమాలో. అండ్ విజయ్ హెల్ప్ మీ అలాట్. సో ఈ ఒక అంటే జనరల్గా మైన్ ఆర్ నాట్ లైక్ కమర్షియల్ డైలాగులు ఇవేమి ఉండవు. మామూలుగా నేను అంతకుముందు చేసిన సినిమాల్లో ఎక్కువ ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ కంటెంట్ ఓరియంటెడ్ లైన్స్. బట్ దీంట్లో వచ్చేసరికి కొన్ని కమర్షియల్ లైన్స్ ఉంటాయి. సో వాటిని ఎలా డెలివర్ మనకు ఒక సెన్స్ ఉంటుంది. దానికి మాస్ డైలాగ్కి ఒక చిన్న
పెక్యులర్ బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. యూ క్యాన్ బీ జాన్రా ఫిల్మ్స్లో ఉన్నంత సటిల్గా ఉండడానికి కుదరదు. సో కొంచెం యువర్ బాడీ ఆల్సో షుడ్ టాక్ అ బిట్. సో దానికి విజయ్ హెల్ప్ మీ. సో కొన్ని ఇలా చేయనా, ఇది ఓకేనా అంటే, సో తను కరెక్ట్గా సో హీ కుడ్ ఐ కుడ్ టాక్ కొంచెం. అంటే ఫస్ట్ టైం ఏంటంటే స్క్రీన్ మీద ఐల్ బీ సటిల్, ఐల్ బీ మై సెల్ఫ్, బట్ స్టిల్ ఒక చిన్న కమర్షియల్ ఫ్లేవర్ ఉంటుంది క్యారెక్టర్. జయసూర్య గారితో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు అంటే ఇక సహజనటి అనే ట్యాగ్ లైన్ ఫస్ట్ అందుకున్న హీరోయిన్. యాక్ట్ చేస్తున్నప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా అలా చూస్తుండిపోతాం. ఆ క్యారెక్టర్ తనే అన్నంతగా మా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు ఆవిడ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను ఇది థర్డ్ ఫిల్మ్ అండి జయసూద్ గారితో. సోలో చేశాను, తర్వాత సారథ్యర్ చేశాను. సో బట్ 2 times ఆవిడతో చేసినవి అదొక చిన్న లవ్ స్టోరీ, అదొక స్టైల్లో చేశాను. బట్ దీంట్లో ఏంటంటే ఒక పెద్ద తర క్యారెక్టర్. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది నాకు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అ వండర్ఫుల్ ప్రివిలేజ్ జయసూద్ గారితో యాక్ట్ చేయడం. అండ్ ఇట్ వాజ్ నైస్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఎప్పుడో 2012లో చేశాను సారథ్యర్. మళ్ళీ దాని తర్వాత భైరవంలో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. సోలో అంత లైవ్ క్యారెక్టర్ ఎప్పుడు చూడవచ్చు? సుందరకాండ ఇస్ బిట్ ఆఫ్ ఆ షేడ్స్ ఉంటాయండి. అంటే మరీ సోలో అంత ఇది కాదు కానీ, బట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఛాయలు కనిపిస్తాయి. సోలోకి ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. అవును, ఎక్కడ కనిపించినా సోలో తలకి డైలాగ్స్ కానీ అంటే హాంటింగ్ గా ఉంటాయి. ఒక్కడే పుట్టడం నా తప్పే, ఒక్కడే చనిపోతే నా తప్పేది కానీ, చనిపోయినప్పుడు నలుగురు లేకపోతే నా తప్పేది కానీ, ఒక్కడే పుట్టడం ఎలా తప్పైద్ది అని అడుగుతాడు హీరో క్యారెక్టర్. అంటే ఒక సింగిల్ లైన్ లో వాడి బాధ ఏంటో మొత్తం చెప్పే కథ మొత్తం ఒక లైన్ లో చెప్పే క్యారెక్టర్. ఎప్పటికీ అంత లైవ్లీగా, అంత సెటిల్డ్గా ఆ లవ్ స్టోరీలో కూడా మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది క్యారెక్టర్స్. డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ అట్ మల్టిపుల్ ఫిల్మ్స్ అండి. అంటే ఒకరే జానర్లో చేయాలి అనేది అయితే లేదు. సో ఇప్పుడు సుందరకాండ ఒక న్యూ ఏజ్ రామ్ కామ్, దాని తర్వాత కూడా కపుల్ ఆఫ్ లవ్ స్టోరీస్. సో దెల్ బి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండి ఇక్కడ నుంచి. ఈ విషయానికి వచ్చేసరికి, భైరవ విషయానికి వచ్చేసరికి ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎలా ఉంటుందో 30th చూడబోతున్నాం. కానీ ఆఫ్ స్క్రీన్ బాండింగ్ ఎదిరిపోయింది సార్ మాకు ప్రమోషన్స్లో కానీ. అంటే ఒక వైబ్ సెట్ అయిపోయింది. అంటే సినిమా చూడటం మొదలెట్టిన తర్వాత వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని సీన్స్ అవసరం అవుతాయి. కానీ బయట ఇంత చూసిన తర్వాత నాకు తెలిసి అవసరం లేదా, ఈజీగా కనెక్ట్ అయిపోతామేమో అనిపించింది. అంటే మనోజ్ మరీ ఇంకా నాకు ఈజ్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, రిలేటివ్స్ ఒక పక్కన. అండ్ నాకు 4th class ఆ టైం నుంచి బాగా పరిచయం. అంటే వీ యూస్ టు గో ఫర్ స్విమ్మింగ్. సో అప్పటి నుంచి వెరీ క్లోజ్. అండ్ ఇండస్ట్రీకి వచ్చాక కూడా వీ యూస్ టు మీట్, కలిసినప్పుడు బాగా మాట్లాడుకుంటాం, బట్ నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. బట్ ఈ సినిమాతో ఏంటంటే హీఈస్ బికమ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బడ్డీస్ మనోజ్. ఇంకా సో ఇట్ వాజ్ వండర్ఫుల్ బేసిక్గా తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ. అండ్ సాయి ఆల్మోస్ట్ నాకు ఒక 12-13 years నుంచి పరిచయం. బట్ ఏంటంటే ఇట్ వాజ్ హై బై రిలేషన్. అంటే వాళ్ళ ఫాదర్తో ఎక్కువ పరిచయం. బట్ ఈ సినిమాతో ఏంటంటే ఇట్ వాజ్ లైక్ వెరీ క్లోజ్ అసోసియేషన్. అండ్ వి 3 హ్యాడ్ ఫన్ సెట్లో. బేసిక్గా ఏంటంటే మనోజ్ ఉంటే తెలిసిందే ఫుల్ కాంట్రాస్ట్ గా అనిపిస్తుంది మనోజ్ పర్సనాలిటీకి మీ పర్సనాలిటీకి. బట్ ఏంటంటే అందరూ అల్లరే. బట్ ఏంటంటే నేను కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను, అక్కడే కనపడతాడు అంతే. సో అంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా మీ నుంచి దొరికిందని చెప్పాడు మనోజ్. ఇట్స్ లైక్ అదే అంటున్నాను కదండి. బేసిక్గా అంతకుముందు ఏంటంటే ఓకే we are friends, we know for a long time, that was there. But because of Bhairavam ane cinema valla, it was like you connect emotionally. So oka journey lo you start sharing things. So it became much more of a stronger bond. So he is always there naku. When I was very low, మా నాన్నగారు కల అయినప్పుడు హీ వాజ్ దేర్ త్రూ అవుట్. హీ మేడ్ ష్యూర్ 10 రోజులు నారావారిపల్లిలోనే ఉన్నాడు, జస్ట్ టు బీ దేర్ ఫర్ మీ. సో ఇట్ వాజ్ సో నైస్.
అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ హిమ్ ఆల్సో. సూపర్ సార్. మీకు ఈ సినిమా ని ఒప్పుకునేటప్పుడు కానీ, ఈ సినిమా చేద్దాం అనుకునేటప్పుడు కానీ ఏం ఆలోచిస్తారు రోహిత్ గారు? అంటే ఏం లేదండి, అంత ఎక్కువ ఆలోచించనండి. అంటే ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు ఎంత టైం ఉంటుందో, కథ చెప్పేటప్పుడు అంతే టైం ఉంటుంది. నచ్చిందా నచ్చలేదు, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇఫ్ యూ లైక్ ఇట్ డూ ఇట్. మనం అన్నీ తక్కిడేసి బ్యాలెన్స్ చేసుకొని ఇది కరెక్ట్గా ఉందా ఇది కరెక్ట్గా ఉందా అంటే ఇట్ డజంట్ వర్క్. ఆడియన్స్ ఎంత టైం ఉందో మనకి అంతే టైం. సో ఆ టైంలో ఇఫ్ ఐ లైక్ ఇట్, దాని తర్వాత దాన్ని ఎలా బెటర్మెంట్ చేయొచ్చు అనేది తర్వాత డిస్కషన్. బట్ ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్ ఇస్ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మళ్ళీ తర్వాత ఆలోచించి చెప్పటాలి కదా. అంటే నిజంగా నచ్చితే ఆలోచించడానికి సినిమా చూసిన తర్వాత బాగుందా బాగాలేదా ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్పేది ఏమి ఉండదు కదా. ఇట్స్ అన్ ఇన్స్టెంట్ రియాక్షన్. కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నచ్చకపోవచ్చు, డౌన్ ద లైన్ చాలా టైం తర్వాత నచ్చచ్చు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లేకపోతే ఓటీటీలో చూసి ఆ రోజు ఎందుకు నచ్చలేదు. ఎందుకంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఓన్లీ 2.5 hours. థాట్ ప్రాసెస్ పెట్టి ఆలోచిస్తే ఈ సినిమా బాగానే ఉంది కదా అని తర్వాత అనిపించింది, అది కాదు కదా. దట్ ఇన్స్టెంట్ రియాక్షనే కదా సినిమా హిట్ ఫ్లాప్ అని డిసైడ్ చేసేది. సూపర్. అంటే మనకి కొన్ని రీమేక్స్ ఎన్హాన్స్ అవుతుంటాయి, లైక్ చంటి, గబ్బర్ సింగ్, పెదరాయుడు. ఒరిజినల్ కంటే ఎక్కువ పే ఆఫ్ చేసిన మూవీస్ అనమాట. ఒరిజినల్ కంటే చాలా బాగున్నాయని పేరు తెచ్చుకున్న మూవీస్లో చంటి, పెదరాయుడు, గబ్బర్ సింగ్ ఎప్పుడు ఉంటాయి. ఈవెన్ దో రీమేక్స్ అయినా ఒరిజినల్ వర్షన్స్కి కంటే ఎక్కువ ఆకట్టుకున్న మూవీస్, ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీస్. మీకు భైరవన్ మాకు అలాంటి వైబే కనిపిస్తుంది. అవును, ఎందుకంటే బేసిక్గా ఏంటంటే భైరవం అనే సినిమా ఐడియా ఇస్ వెరీ యూనివర్సల్. అంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగినవే వాటి మీద, భూమి, అమ్మాయి, డబ్బు, వీటి మీదే జరుగుతుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ద యూనివర్సల్ ఎలిమెంట్స్. నువ్వు ఒక వెరీ స్మాలెస్ట్ గొడవలో తీసుకున్న ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది కారణం. నువ్వు ప్రపంచ యుద్ధాలు తీసుకున్నా వీటిలోనే ఏదో ఒక కారణం ఉంటుంది. సో ఇట్ ఈస్ అ యూనివర్సల్ పాయింట్. సో తమిళ్లో ఏంటంటే వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు ఉంటుంది, తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే మన నేటివిటీకి తగ్గట్టు దాన్ని అడాప్ట్ చేశారు. స్టోరీ సీన్స్ తీసుకున్నాం, బట్ సీన్స్ని మన తెలుగుకి తగ్గట్టు అడాప్షన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకు కథ తెలిసిన చూస్తున్నప్పుడు మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది, సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది క్యారెక్టర్స్ కానీ, సో ద హోల్ సెటప్ కానీ. సో డెఫినెట్గా యుల్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిల్మ్. మీకు ఈ 3 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ అని చెప్పే కథ చెప్పారు సార్? నాకు సురేష్ గారు కాల్ చేశారండి. ఆయన చాలా రోజుల తర్వాత కాల్ చేస్తే ఈయన కాల్ చేశారేంటని చెప్పి కాల్ బ్యాక్ చేశారు. అదే అండి ఇలా ఒక సినిమా ఉంది, ఒకసారి నా కోసం చూడండి అంటే ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ జడ్జ్మెంట్. ఆయన తమిళ్లో రీమేక్స్ చాలా ఉంటారు చూసి, సో ఆయనకి జడ్జ్మెంట్ ఒకటి వెరీ స్ట్రాంగ్ అని నమ్ముతాను నేను. సరే అండి చూస్తాను అంటే మళ్ళీ ఫాలోఅప్ ఆయనే, నేను ఏదో షూట్లో ఉంటే 3 days ఫాలోఅప్ చేసి షో చూశాను. చూసే టైంకి అప్పుడే చెప్పారు, షో చూడకముందే ఇలా శశికుమార్ క్యారెక్టర్ కోసం అనుకుంటున్నామండి ఒకసారి చూడండి అని. సరే చూశాను. చూసిన తర్వాత నచ్చింది సినిమా. ఈ సినిమా అండ్ శశికుమార్ది ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాలో. సో ఐ ఫెల్ట్ దర్స్ వెయిటేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఒక చిన్న ఇన్హిబిషన్ ఏంటంటే ఉన్నిముకుందం ఎవరు చేస్తున్నారు అని. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ టూ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్, శశికుమార్ది, ఉన్నిముకుందం, అండ్ సూరి ఇస్ దర్ సెంటర్లో హూ టేక్స్. బట్ ఈ రెండో క్యారెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు అనే ఒక చిన్న, అది తెలిస్తే ఫైనల్ చేద్దాంలే అనే డైలమాలో ఉన్నాను. వన్స్ మనోజ్ అని చెప్పిన తర్వాత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, డెఫినెట్గా ఇదేదో పని అయిపోయేట్లా ఉంది. అండ్ బట్ పని అయిపోద్ది థియేటర్లో రిలీజ్ అయ్యాక అనుకున్నాం, కానీ ట్రైలర్కి టీజర్కి ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే డెఫినెట్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ 5 years అయింది రిలీజ్ వచ్చి. నాకు ప్రతినిధి 2 వచ్చినా వెరీ రాంగ్ టైంలో రావడం వల్ల థియేట్రికల్గా ఎవరు చూడలేదు. సో మనోజ్కి ఏమో ఒక 8 years అయిపోయింది. సో ఆల్మోస్ట్ ముగ్గురం ఒక 5 years పైనే గ్యాప్తో రిలీజ్ కదా. అసలు ఎంత ఉంటుంది అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుందంటే వెళ్ళడం వేరు, ట్రైలర్కి టీజర్కి అయితే ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే పెద్ద సర్ప్రైజ్గా ఉంది అని.
సో మీకు సినిమా, వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తారు? ఇనీషియల్లీ ఐ జస్ట్ మా నాన్నగారు ప్యాషన్ని ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అప్ అండి. ఐ వాంటెడ్ టు డూ బికమ్ అన్ యాక్టర్ ఫర్ మై డాడ్. బట్ వన్స్ నేను ఈ నేర్చుకునే ప్రాసెస్లో యాక్టింగ్ క్లాసెస్ కానీ, తర్వాత ఫిల్మ్ మేకింగ్ కానీ, ఈ జర్నీ ఆఫ్ సినిమాలో ఇనీషియల్ మై థాట్ ప్రాసెస్ వాస్ 10 years. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, 10 years ఇద్దాం లైఫ్లో. ఈ 10 yearsలో మనం ఎన్ని కొత్త కథలు చెప్పగలుగుతాం అనేది థాట్ ప్రాసెస్తోనే వచ్చింది. బట్ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ ఇనీషియల్గా ఐ హ్యాడ్ గుడ్ ఫిల్మ్స్, గుడ్ సక్సెస్. దాని తర్వాత చిన్న ట్రాక్ తప్పింది, దట్ వాజ్ ఓకే. మన మనుషులమే కదండి, సో వీ మేక్ మిస్టేక్స్. సో రియలైజ్ అయ్యి మళ్ళీ గ్రేట్ సార్, యాక్సెప్ట్ చేసి దాని నుంచి మళ్ళీ ఒక రియలైజేషన్ స్టార్ట్ అయ్యి అది సూపర్ బస్. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ఒక్కరమే కూర్చున్నప్పుడు మనకు తెలుస్తుంది. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు నేను ఒప్పుకోకపోయినా దెర్ ఆర్ సో మెనీ మీడియా ఛానల్స్ అండ్ ఎవ్రీ వన్ నోస్. ఫస్ట్ ఏంటంటే మనం రియాలిటీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైంలో ఎలా తీసుకున్నారు దాన్ని? అంటే మీరు అంటే కొన్ని సినిమాలు, ఇప్పుడు రౌడీ ఫెలో లాంటి సినిమా ఇవాళ కల్ట్ అంటారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఆ టైంలో అంత వర్కౌట్ అవ్వకపోయినప్పుడు డెఫినెట్లీ నా కెరియర్ మొత్తంలో కొన్ని సినిమాలు ఏంటంటే నాకు ఎడిట్ స్టేజ్లోనో, డబ్బింగ్ స్టేజ్లోనో, కొన్ని సినిమాలు స్టార్ట్ అయిన జరుగుతున్న ప్రాసెస్లోనే అర్థమైపోయేది ఈ సినిమా వర్కౌట్ అవ్వదు. బట్ రౌడీ ఫెలో లాంటి సినిమా ఇట్ వాస్ టిల్ ద రిలీజ్. ఏంటి అంటే ఈ సినిమా డెఫినెట్గా కథ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ సినిమాకి ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంది, యాక్షన్ ఉంది, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ ఉంది, పాటలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఎందుకు ఆడది ఈ సినిమా అనే సెన్స్లోనే ఉన్నాం. మహేష్ బాబు గారి కెరియర్లో కలేజా కాక వస్తుంది. అవును, మాకు రౌడీ ఫెలోకి మీ విషయంలో అదే క్వశ్చన్ ఉంటుంది. అంటే మాకు క్లైమాక్స్ కూడా చాలా కొత్త క్లైమాక్స్ చూసాం, ఇద్దరు ఇలా కూర్చొని మాట్లాడుకుంటాం. మాకు ఇదే కదా మనం పుష్పకి చూసింది, పుష్ప కూడా అంతే కదా, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. మాకు ఇది అప్పుడు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అనేది అంటే అహెడ్ ఆఫ్ టైం అండి. కొన్ని ఇప్పుడు బాణం లాంటి సినిమా 2016-17లో వచ్చి ఉంటే ఇంకా అప్రిసియేషన్ వచ్చేదేమో. రౌడీ ఫెలో లాంటిది 14లో వచ్చింది, 19 or 20లో వచ్చింటే పెద్ద క్లాసిక్ అయ్యేదేమో. ఇట్ ఈస్ జస్ట్ సమ్ టైమ్స్ ద రైట్ టైం. ఆ రైట్ టైంలో రిలీజ్ చేయలేదేమో అనే ఒక ఫీలింగ్. నేను ఎక్కువ అంటే డిసప్పాయింట్ అయిన నా కెరియర్ మొత్తంలో ఇది ఆడుతుంది అని నమ్మి ఆడకపోయిన సినిమా అయితే రౌడీ ఫెలో. మిగతా సినిమాలు ఐ నో ద రిజల్ట్. ఇప్పుడు నాకు అప్పట్లో కూడా ఉండేవాడు, ముందే ఆడుతుందని తెలుసు. సోలో వర్స్ట్ కేస్ సినారియో 7 వారాలు ఆడుతుందని తెలుసు. బాణం ఒక మంచి సినిమా అవుతుందని తెలుసు. సోలోకి వైజాగ్లో ఒక రికార్డ్ ఉంది. అవును, అంటే అవన్నీ ఎంజాయ్ చేశాను. అంటే కొన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పే టైంకే ఈ సినిమా ఆడదని తెలుసు. ఆ సినిమా, కొన్ని సినిమాలు అయితే రిలీజ్ రోజు కూడా మర్చిపోయాను రిలీజ్ ఉన్నాయని కూడా. సో మనం బయటోడికి చెప్పకపోయినా లోపల మనకి ఇంటర్నల్గా వీ నో దిస్ వోంట్ వర్క్, దిస్ విల్ వర్క్. బట్ రౌడీ ఫెలో ఒకటే డిసప్పాయింట్మెంట్ అండి కెరియర్లో. అంటే డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, దాని తర్వాత కరెక్ట్గా 1 yearకి మొత్తం అంతా అసలు కల్ట్ అన్న ఇది అది ఏంటంటే అరే థియేటర్లో చూసి ఉండాల్సింది ఇల్లు, థియేటర్కి వచ్చింటే బాగుంది అనే ఫీలింగ్. మీకు అంటే జనరల్గా ఒక కామెంట్ పాస్ చేస్తారు సార్, అంటే నాకు తెలుసు మీరు ఏంటో టీడీపీ అధికారంలో ఉంటేనే రోహిత్ సినిమాలు ఎక్కువ బయటకు వస్తుంటాయి అంటారు. అలాంటి కామెంట్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓన్లీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సినిమాలు చేస్తున్నారు అంటున్నారు. ఓకే ఫైన్, ఐ టేక్ ఇట్. బట్ ఏంటంటే వై విల్ ఐ డూ స్మాల్ ఫిల్మ్స్? ఇఫ్ ఐ నిజంగా దాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేయాలంటే భైరవం చేయకూడదు. ఐ డోంట్ నీడ్ టు ప్లే ముగ్గురు హీరోలు ఉన్న సినిమా చేయాలి. ఆ ట్యాగ్ లైన్ మీరు ఒక బాణానికి వాడారు, ఇంకా అంత నుంచి ఏం లేదు. ఎందుకంటే ఈవెన్ బాణం నేను యాక్చువల్గా 14 గవర్నమెంట్ వచ్చేంత వరకు ఐ ఫినిష్డ్ రౌడీ ఫెలో, ఐ ఫినిష్డ్ అసురా, ఇవన్నీ కూడా తర్వాత రిలీజ్ అయ్యాయి. బట్ యాక్చువల్గా షూటింగ్ పార్ట్ వాస్ డన్ బిఫోర్. 9 to 14 గవర్నమెంట్ లేదు. బట్ ఏంటి అంటే పీపుల్ రైట్. బట్ ఏంటంటే సరే గవర్నమెంట్ వచ్చింది, భైరవంలో ముగ్గురు హీరోల మధ్య చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ పికప్ వన్ బిగ్ టికెట్ ఫిల్మ్.
బట్ ఏంటంటే ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఏదో పెద్దది చేసేయాలనే దానికంటే కథ ఉంటే చేయాలి అనేది ఫస్ట్ నుంచి ఐడియాలజీ. ఇప్పుడు కాంబినేషన్ లేదు, కాంబినేషన్ విష్ లేదు. అంటే ప్రాబబ్లీ అది చేసేసి ఉంటే ఇవేం మాట్లాడేవాళ్ళు కాదేమో. బట్ ఓకే, బట్ స్టిల్ ఐ వాంట్ డూ ఫిల్మ్స్ విచ్ ఐ లైక్. ఇప్పటికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ వర్మ తీసుకోండి. హనుమాన్ ఓన్లీ కంటెంట్ వల్ల బ్లాక్ బస్టర్. హీఈస్ నాట్ అ బిగ్ డైరెక్టర్. తేజ నాకు ఇప్పుడు తేజ బాగా పరిచయం నాకు. తేజకి అంత సినిమా అవుతుందని ఓన్లీ ఒక సినిమా కంటెంట్ జనాలకి ఎక్కింది, బికేమ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు మనం కథనే ద ఎండ్ ఆఫ్ ద థింగ్ ఇస్ లైక్ ద స్టోరీ అండ్ హౌ యూ ఎగ్జిక్యూట్ ఇట్. మాకు ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూడాలని సార్. ఈవెన్ నేను కూడా ఎదుగుతున్నానండి దానికోసం. నేను ఎందుకంటే మీకు అది 100% మాకు ఒక జానీ ఎల్ఎల్బి లాగో అలాంటి ఒక కైండ్ ఆఫ్ సెటప్లో నేను యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి మై బాబా ఇస్ సుప్రీం కోర్ట్ జడ్జ్, లాయర్. సో ఆయనతో మా కజిన్ ఇస్ అ లాయర్. సో వీళ్ళందరినీ ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసులు ఉంటే ఇవ్వండి, విల్ ట్రై టు వర్క్అవుట్ ఆన్ అ స్క్రిప్ట్ అని చెప్పి అడుగుతున్నాను. సో వీఆర్ గెటింగ్ ఫ్యూ ఐడియాస్ కొన్ని. సో ప్రాబబ్లీ యాక్చువల్లీ నేను ఐ వాంటెడ్ టు డూ అ కోర్ట్ రూమ్ డ్రామా. మాకు ఎక్కడ మనోజ్ బాజ్పేయి గారి ఎగ్ బందా కాఫీ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మాకు తెలుగులో మీరే గుర్తొస్తారు. ఈయన పర్ఫెక్ట్ ఉంటాడు కదా కంటెంట్. నేను ఎదుగుతున్నాను త్వరలో డెఫినెట్ గా. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్, కానీ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో యూనిక్ కేస్. సో ఆ కేసు రీసెంట్ గా కోర్ట్ చూసినప్పుడు చాలా రోజులు అవుతుంది కదా కోర్ట్ రూమ్ డ్రామా చూసి, అది భలే పే ఆఫ్ అయింది. లేదు, నేను ఎంజాయ్ చేశానండి ఆ సినిమాని. ద వే దే డెల్ట్ విత్ ద పాస్కో కేసుని, అండ్ చాలా బాగా తీశారు సినిమా మాత్రం. సూపర్. మీరు అంటే ఒక ప్రయాణం రొటీన్ లూప్లో పడిపోతున్నామని ఆగి ఆలోచించిన తర్వాత చేస్తున్న మూవీస్లో భైరవం రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ సుందరకాండ ఉంది. మీకు బాడీ లాంగ్వేజ్ని కంప్లీట్లీ చేంజ్ చేసే క్యారెక్టరైజేషన్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేస్తానండి. ఈవెన్ ఐ వాంట్ టు అక్కడ ఏదైనా దాన్ని కొంచెం బాడీ లాంగ్వేజ్ దగ్గర కొంచెం కంప్లీట్ కాంట్రాస్ట్. ఇప్పటివరకు చూసిన బాడీ లాంగ్వేజ్కి సర్ప్రైజింగ్ బాడీ లాంగ్వేజ్. అంటే మనకి అప్పటి వరకు సెటిల్గా ఉన్న మహేష్ బాబు గారు కలేజాలో బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, కంప్లీట్ మారిపోయింది. అప్పటి వరకు ఒక రకంగా ఉన్న ప్రభాస్ గారికి బుజ్జిగడ్డ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ చేంజ్ అయింది. అలాంటి ఒక చేంజ్ ఓవర్ కావాలని అనిపిస్తుంది సార్. అంటే చేంజ్ ఓవర్ ఉండే క్యారెక్టర్ దొరకాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాను 60s బ్యాక్డ్రాప్. బట్ ఏంటంటే ఒక చిన్న పెక్యులర్ క్యారెక్టరైజేషన్ తీసుకున్నాం. సో దానికి ఒక చిన్న స్లాంగ్, డిక్షన్ ఇవన్నీ ట్రై చేస్తున్నాం. సో విల్ సీ దానికి ఇంకేమైనా ఆ క్యారెక్టర్కి ఆ స్కోప్ ఉంది టు ప్లే. అండ్ వీఆర్ లుకింగ్ అట్ ఇంకా కంప్లీట్ హట్కే స్టైల్ కూడా చూస్తున్నాను, కంప్లీట్ రస్టిక్ ఫిల్మ్స్. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ఏంటంటే వీఆర్ లుకింగ్ అట్ మల్టిపుల్ థింగ్స్. శ్రీ విష్ణు గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ మీకు. రీసెంట్ సింగిల్తో ఆయన ఒక కొట్టారు, గట్టి కొట్టాడు. ఆయన మాటల మధ్యలో ఆయన వినపడకుండా చేసే కామెడీ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. అవును, బయట అలాగే ఉంటారు, అంటే వెరీ క్లోజ్ సర్కిల్ అలాగే ఉంటారు. అలాగే ఉంటాడు. యాక్చువల్గా హీ హ్యాస్ వన్ లైనర్స్ మాత్రం మామూలుగా ఉండవు, పంచులు కరెక్ట్గా గోదావరి కదా. సో హీ హ్యాస్ దట్ ఇన్స్టెంట్ టైమింగ్. అండ్ మామూలుగా మాకందరికి అలవాటు, బేసిక్గా మీకు కొత్తగా ఉంది, మాకు అలవాటు అది. అంటే ఓకే, జస్ట్ డాన్స్ మీద ఆయన మాటలు ఎంత ఆ తర్వాత విన్నప్పుడు తెలియదు, మళ్ళీ ఆలోచిస్తే జోక్ వస్తుంది. కొంచెం డైట్ చేద్దాం అనుకున్నాను, కేతికా శర్మ అనే సకల అవసరం లేదులే, అది చాలా క్యాజువల్గా చెప్పేస్తారు. ఏమన్నాడని ఆలోచిస్తే అది పని చేద్దాం. అండ్ టైమింగ్, విష్ణు హ్యాస్ అ వండర్ఫుల్ టైమింగ్. ఎలా సార్ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదైనా వర్కౌట్ చేస్తే రైట్ స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్. వీఆర్ ఆల్వేస్ ఇన్ టు వర్క్ టుగెదర్. సో కరెక్ట్ స్క్రిప్ట్ దొరకాలి. ప్రాబబ్లీ ఎనీ టైమ్, ఐ డోంట్ మైండ్. నాకు విష్ణుతో, మనోజ్తో, శౌర్యతో ఎనీ డే ఇఫ్ ద రైట్ స్క్రిప్ట్ కమ్స్ ఐల్ వర్క్. సూపర్ సార్.
భైరవం మీ కెరియర్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అవ్వాలని మీ ఆల్వేస్ మీ డిక్షన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. మీ డిక్షన్కి మేము పెద్ద ఫ్యాన్. మీరు మీ డైలాగ్ డెలివరీ అంటే మాకు చాలా ఇష్టం. మీ సుందరకాండ కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా న్యూ ఏజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని సర్వ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత మీరు ఫ్రీగా మాట్లాడారు. మాకు మీకు చేంజ్ ఓవర్ ఏం కనిపిస్తుంది అంటే మాకు ఇదే చేంజ్ ఓవర్ సార్.